వీళ్ళకి సంకేతాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా లేఖలు రాశారా? అందుకు తర్వాత ఈ గొడవలు జరిగినాయి. అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు చూస్తున్నాం. ఆయన చేసేది ఉత్తుత్త ఆరోపణ, లేకపోతే క్యాజువల్ వేగ్గా చేసేటటువంటిది. కానీ వాళ్ళు అందుకోసం రాసి ఉంటారనుకోను నేను. పోలీసు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రోగా ఉన్నారు. అధికారులు మారిస్తే కింద ఉన్నటువంటి సిబ్బంది యాంటీ జగన్ ఉన్నారు. వాళ్ళు కనిపెట్టింది అది. పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐలు సిఐలు దాకా యాంటీ జగన్ ఉన్నారు. ఐపీఎస్లు వీళ్ళు ప్రో జగన్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ సరెండర్ లీవ్స్ ఇవన్నీ కూడా కింద స్థాయి సిబ్బందికి, డిఎస్పీస్ వీళ్ళకి జీతాలకు సంబంధించిన సమస్య కూడా పెద్దోళ్ళు పెద్దగా ఫీల్ గారు, కిందోళ్ళే ఫీల్ అయ్యేది. ఐపీఎస్లో ఐఏఎస్లో వీళ్ళందరికీ ఫస్ట్ రోజుల్లోనే పడిపోతున్నాయి శాలరీస్. కింద స్థాయి సిబ్బందికే లేట్ అవుతున్నాయి. వాళ్ళు బాగా కడుపు రగిలిపోతుంది కింద స్థాయి సిబ్బంది. కాబట్టి పయ్యోళ్ళని మనం మార్పిస్తే కిందోళ్ళు మనకు సహకరిస్తారన్న ఉద్దేశంతో రాసినట్టున్నారు ఇళ్ళాక. రాస్తే అయితే అవన్నీ చేయలేదు. అక్కడ ఎన్నికల సంఘం చేసింది ఒక 4 చోట్లే కదా మార్పు. పోలింగ్ సమయానికి దాడులు చెయ్యాలి అని టీడీపీ ఏమన్నా ప్రిపేర్డ్ గా అన్ని